ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఈ దుస్థితి? జూబ్లీహిల్స్ బైపోల్లో మరింత దిగజారడం ఏమిటి? రాష్ట్ర బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ అయితే తీసుకున్నారంట. ఒడిశా లాంటి చోట గెలిచాం, మరి మీ దగ్గర ఏమైంది? మీకన్నా ఓవైసీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తలేరు? మీలో పంచాయతీలు పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి. రాష్ట్ర అధ్యక్షుడిని లైట్గా తీసుకోవద్దు, నాకు అన్నీ తెలుసు. పార్టీ రూల్స్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పార్లమెంట్లోని తన ఛాంబర్లో పార్టీ రాష్ట్ర ఎంపీలతో ప్రధాని భేటీ అయ్యారు. ఒడిశా లాంటి చోట కూడా బీజేపీ గెలిచిందని, మరి మీ దగ్గర ఏమైందని తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ కన్నా ఎంఐఎం బలంగా పనిచేస్తుందని, కమలదళం కన్నా అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా ఉందన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా పార్టీ నేతల తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉండాలన్నారు. పార్లమెంటు సెషన్లో భాగంగా ప్రతిరోజు పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా గురువారం పార్లమెంట్లోని తన ఛాంబర్లో తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి బీజేపీ ఎంపీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులపై తన దగ్గర ఉన్న రిపోర్టు ఆధారంగా వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పేసి మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే అంటే వాళ్ళకు క్లాస్ అయితే తీసుకున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు అయితే ఉన్నారు. సో ఇంతమంది ఉండి కూడా తెలంగాణలో బీజేపీని ఎందుకు విస్తరించలేకపోతున్నారని చెప్పేసి ఎంపీలకైతే మోదీ అయితే క్లాస్ వీక్తున్నారు అన్నట్టుగా మనకైతే వార్త కనిపిస్తుంది. మరి వీళ్ళకన్నా ఓవైసీ ఎవరైతే ఎంఐఎం పార్టీ చీఫ్ ఓవైసీ అసదుద్దీన్ ఉన్నారో వాళ్ళదే మరి సోషల్ మీడియా యాక్టివ్గా నడుస్తుంది. మరి మీకేమైంది? కేంద్రంలో అధికారం ఉంది, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరన్నీ కూడా ఏం చేస్తున్నారు? మీలో మీరు పంచాయతీలు పెట్టుకోవడం మానేసి కార్యకర్తలను కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఉండి ఏదైతే అధికార పార్టీ ఉంటుందో కాంగ్రెస్ పార్టీ, దాని వైఫల్యాలను ఎండగట్టండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి కూడా మోదీ గారు అయితే క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి రాష్ట్ర అధ్యక్షుని లైట్గా తీసుకోవచ్చు, నాకు అన్నీ తెలుసు, ఏ క్షణానికి ఆ క్షణం నాకు రిపోర్ట్ అయితే అందుతూ ఉంటుంది. మరి మీలో మీరు అంతర్గత కలహాలు మానేసి రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏ విధంగా అధికారంలోకి రావాలని ఉద్దేశంతోనైతే మీరు పనిచేయండి అని చెప్పేసి మోదీ సీరియస్గా క్లాస్ అయితే తీసుకున్నట్లుగా మనకైతే వార్త అయితే కనిపిస్తూ ఉంది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.